అబ్బా చూడండి బండి చేస్తే కాదు ఛార్జింగ్ బండి నీళ్ళు కొడదామా మరి నీళ్ళు కొట్టద్దా పేలుతుందా అబ్బా. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. బేతి తిరుపతి రెడ్డి అనే రైతు ఇంట్లో ఈ ఘటన జరిగింది. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. తాను నెల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్ అనే ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేసినట్టుగా తిరుపతి రెడ్డి తెలిపారు. నవంబర్ 21 ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పట్లాగే స్కూటర్కి ఛార్జింగ్ పెట్టానని, ఒక్కసారిగా బైక్ బ్యాటరీ పేలి మంటలు తీవ్రంగా వ్యాపించాయని చెప్పాడు. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా కాలిపోయింది. వారి ఇంటి తలుపులు పాక్షికంగా కాలాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బాలపల్లి విలేజ్, జైచల్ మండల్. ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 మంత్ అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తీసినాము. ప్లస్ అడుగు మందు, ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినాం అన్నట్టు, ఖాళీ స్థలం ఉందని. చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. ఈ బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది. ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. ఇక పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట, పెరట్లోనే ఉన్నాం, ఇక్కడనే పక్కనే. ఇక అన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు. ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు, అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది. ఈ సంఘటన జరిగింది. అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్లోనికి ఇచ్చినా అన్నట్టు. రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1,000 ఇచ్చారు. 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టిన. పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది. అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి. ఏం లేదు, ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది. ఇంకా ఈరోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు, మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు. ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం ఇట్లా కాలింది. ఇది జరిగింది కథ. అబ్బా చూడండి బండి చేస్తే కాదు ఛార్జింగ్ బండి నీళ్ళు కొడదామా మరి నీళ్ళు కొట్టద్దా పేలుతుందా అబ్బా. అది పేలుతుంది. ఛార్జింగ్ పెట్టి వైర్లు ఆగని మరి ఏం చేద్దాం చెప్పు. ఆగు ఏం చేయరు రావు మీడయ్యిరా ఛార్జింగ్ బండి రా నీ అవ్వ. నీ కొడతా అత్తున్నావు. అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా, పేలుతాయిరా బండి వెళ్తుందిరా. నీళ్ళు కొట్టద్దాట్రా అంటే పేలుతుంది కరెంట్ కదా, పేలుతుంది తరుగు. అన్ని ఎందుకంటే ఈయన సామాన్ పెడతాం ఎక్కువ, బయట పెడతాం ఎత్తుకోపోతాం. ఇప్పుడు దాని ఓనర్ రమ్మన్నా